హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ గాయత్రి. వెల్కమ్ టు గాయత్రి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా చాలా చాలా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదామన్నమాట. అయితే ఈరోజు వ్లాగ్లోకి వెళ్ళే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అయితే ఈరోజు వ్లాగ్ అనేది మన ఇంట్లో కాదండి, అక్క వాళ్ళ ఇంట్లో అనమాట. అక్క వాళ్ళ ఇంట్లో ఏంటి అని అంటే, అక్క వచ్చేసి ఒక ఎగ్ రెసిపీ అయితే చూపిస్తానని చెప్పారనమాట. చాలా బాగుంటుంది అది. అది ఇప్పటి వరకు మనం ఎగ్ ఎలా చేసినా ఎగ్గేను, బట్ ఇలా చేస్తే అసలు అమృతంలా ఉంటుందన్నమాట. ఎవరైనా కూడా ఎగ్ తినని వాళ్ళు కూడా ఈ విధంగా చేస్తే కనుక చక్కగా తినేస్తారు. దానికోసం అయితే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి బాండిల్ని అయితే ఇలా పెట్టేసుకునేసి ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు ఒక స్పూన్ వరకు వేసుకొని అవి బాగా చిట్లాలండి. అంటే పటపట అని సౌండ్ వచ్చేంత వరకు చక్కగా వేపుకునేసి ఒక గుప్పెడు మినప్పప్పు, అంటే మినప్పప్పు, పచ్చెనగపప్పు ఎక్కువగా వేసుకుంటేనే ఈ ఎగ్ రెసిపీ అనేది చాలా టేస్ట్ ఉంటుందన్నమాట. పిల్లలకైతే ఇది చాలా ఫేవరెట్ రెసిపీ అయిపోతుంది. అలాగే ఒక గుప్పెడు పచ్చెనగపప్పు వేసుకునేసి ఇవన్నీ కూడా చక్కగా ఒక మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ పప్పులు రెండు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేపేసుకోవాలి. అలాగే మనకి ఆనియన్స్ ఉంటాయి కదా, ఆనియన్స్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత రుచి అనేది చాలా బాగుంటుంది. అలాగే ఈ ఎగ్ కూర అనేది ఒక 2 ఎగ్స్ వేసినా కూడా మనకి ఒక 4 మనుషులు తినేలాగా కూర అనేది కలిసి వస్తుంది అనమాట. ఇప్పుడు మేమైతే ఒక 2 మీడియం సైజు ఆనియన్స్ని, అలాగే 2 పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా కట్ చేసి తీసుకున్నాము. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసి, సాల్ట్ కూడా చక్కగా కలిసేలాగా ఒకసారి కలుపుకునేసి అందులో చిటికెడు పసుపును కూడా యాడ్ చేసి ఇది కూడా బాగా కలిసేలాగా ఒకసారి అయితే కలిపేస్తున్నాం అనమాట. అసలు అక్క వంటలు అయితే చాలా చాలా బాగుంటాయండి. ఒక్క నిమిషంలో చిటికేసేలోపు వంట అనేది అయిపోతుంది. అది రుచి కూడా అంతే బాగుంటుందన్నమాట. అలాగే ఒక స్పూన్ వరకు మనకి కారాన్ని కూడా యాడ్ చేసుకునేసి ఒకసారి కలుపుకోవాలి. అలాగే మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. మిరియాల పొడి కూడా అక్క యాడ్ చేసిందనమాట. ఈ మిరియాల పొడి ఎగ్లోకి అస్సలు మిస్ చేయకండి, చాలా మంచి ఫ్లేవర్ని అయితే యాడ్ చేస్తుందనమాట. ఇవన్నీ చక్కగా కలుపుకునేసిన తర్వాత మనము మన ఇష్టం అండి, ఎగ్స్ ఎన్నైనా వేసుకోవచ్చు. నేనైతే ఒక 4 ఎగ్స్ అయితే యాడ్ చేస్తున్నాం అనమాట. ఒక 4 గుడ్లని ఈ విధంగా పగలగొట్టుకొని వేసేసుకోవాలి. వేసిన వెంటనే కలపకుండా జస్ట్ ఊరికనే అట్లా కదిలించినట్టు చేయండి. మరీ ఎక్కువ కలిపేస్తే మనకి కేకులుగా వస్తుంది అనమాట. ఈ యొక్క ఎగ్ రెసిపీ అనేది చాలా బాగుంటుంది. అసలు ఈ విధంగా నేనైతే ఇప్పటివరకు ఎక్కడా చూడలేదండి, నిజంగా చెప్తున్నాను. ఇప్పటి వరకు నేను ఇలాంటి ఒక ఎగ్ రెసిపీని అయితే నేనైతే చూడలేదు. అందరూ చేస్తారు ఎగ్ అనేది, బట్ ఎవరు చేసినా ఎగ్ రెసిపీయే. బట్ ఇలా చేస్తే అసలు ఇదొక అమృతంలా ఉంటుందన్నమాట. ఇంకా ఏం కూరలు మనకు అవసరం లేదు, అంత బాగుంటుంది. రైస్ పెట్టుకొని ఇది పక్కన పెట్టుకొని కనుక తినేసామంటే తృప్తిగా పొట్ట నిండా తినేయచ్చు అనమాట. అంత బాగుండింది. ఆ రోజు నేను అక్కడే భోంచేశాను కదా, నేను అందుకని చెప్తూ ఉన్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక గుప్పెడు కొత్తిమీర అనేసి ఒక గుప్పెడు కనుక ఎక్కువ తీసుకున్నామంటే కొత్తిమీర ఫ్లేవరు చాలా బాగుంటుంది. అలాగే ఇందులో కరివేపాకు కూడా వేసుకోవచ్చు కట్ చేసుకొని, చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది. ఆ కర్రీసు, ఈ పప్పులు ఇవన్నీ వేసాం కదా, క్రంచీగా ఆ పప్పులు అనేవి పంటి కింద పడి మనకి క్రిస్పీగా ఉంటాయి, చాలా బాగుంటాయి ఆ టేస్ట్ అనేది. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసి జస్ట్ ఊరికనే అలా కలిపేసి, చూసారు కదా పెళ్ళలుగా కేకులు ఎంత బాగా వచ్చిందో కదా ఎగ్ అనేది. అసలు నేను ఎక్కడ చూడలేదండి, జస్ట్ ఆయిల్ వేసి ఆనియన్స్ అవి వేయించేసి ఎగ్ వేయడం చూశాను. కానీ ఈ విధంగా తిరగమాత పెట్టి ఎగ్ చేయడం అనేది నేను ఇది ఫస్ట్ టైం అక్క దగ్గర చూస్తున్నాను. అక్క వాళ్ళ పిల్లలు చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడు లంచ్కి ఇది ప్రిపేర్ చేసేవాళ్ళంట. నాకు ఈ మధ్య చెప్పారనమాట. నాకు ఒకసారి చేసి చూపించక్కాలంటే సరే గాయత్రి అని చెప్పి ఈరోజు చేశారనమాట. అయితే నేను తినిన తర్వాత అండి, అది నిజంగా చాలా అద్భుతంగా ఉన్నింది, చాలా బాగుంది. అసలు టేస్ట్ డిఫరెంట్గా ఉంది. అందరూ ఎగ్ చేస్తారు, బట్ ఇలా చేసిన దానివల్ల చాలా మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అయిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఉప్పు అనేది చెక్ చేసుకునేసి కొద్దిగా సరిపోకపోతే ఉప్పు, అలాగే లాస్ట్లో కొద్దిగా మిరియాల పొడి వేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అలా మీడియం ఫ్లేమ్లో వదిలేసి దాని తర్వాత మూత తీసేసి చక్కగా ఒక్కసారి కలుపుకునేసి మనము స్టవ్ అనేది ఆఫ్ చేసుకునేసి ఈ ఎగ్ అనేది
సర్వ్ చేసుకొని తిన్నామంటే అసలు ఇది రైస్‌లోకి కూడా పడలేదండి. ఒక ఈవినింగ్ టైంలో మనకి ఏదన్నా వేడివేడిగా తినాలనిపించినా కూడా ఇలా చేసుకొని ఒక బౌల్‌లో పెట్టుకొని టీవీ ముందు కూర్చునేసి తినేయొచ్చనమాట. లేదు మనకి గెస్ట్‌లు ఎవరన్నా వచ్చినా కూడా ఇలాంటిది రెసిపీ అనేది చేసి బౌల్‌లో వేసి కనుక ఇచ్చేసామంటే చాలా ఇష్టంగా తింటారు. నేనైతే ఈరోజు ఆల్రెడీ ఇంకొక కర్రీ కూడా చేసింది అక్క. బట్ నాకు ఇది తిన్నప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. అందుకని నేనైతే ఇదే పెట్టుకొని తినేస్తూ ఉన్నాను. నాకు అంత నచ్చిందనమాట. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇలా ఎప్పుడూ చేస్తూ ఉంటారు కదా! ఇది చాలా సింపుల్ రెసిపీ కదా! సో, అందుకని ఒక 2 మినిట్స్‌లోనే మనకి ఇది రెడీ అయిపోతుందనమాట. ఒకసారి అయితే మీరందరూ కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అని అనేసి నాకైతే కామెంట్ సెక్షన్‌లో మీ ఎక్స్‌పీరియన్స్‌ని అయితే షేర్ చేయడం అసలు మర్చిపోకండి. ఈ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.